ఈ 3 months రిపోర్ట్స్ అనేది ఇండివిడ్యువల్ ఎక్సెల్ ఫైల్స్ అండి. ఈ ఫైల్స్ ని బేస్ చేసుకుని పైవట్ టేబుల్ క్రియేట్ చేయొచ్చండి. కానీ ఈ 2 టేబుల్స్ నేను కంపేర్ చేయాలండి. ఇందులో మనకి మ్యాచ్డ్ డేటా ఏది, అన్మ్యాచ్డ్ డేటా ఏది, అంటే ఒకే సెల్ లో 3 సేల్స్ వాల్యూస్ ఉన్న ఈ డేటాని రోస్ వైజ్ గా ఈ విధంగా స్ప్లిట్ చేయాలండి. విఎస్ ఎంఎస్ ఎక్సెల్ ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్స్ ద్వారా మీ వర్క్ అనేది 90% టైం సేవ్ అవుతుందండి. డేటాని స్ప్లిట్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం, కంపేర్ చేయడం, మల్టిపుల్ ఫైల్స్ ని బేస్ చేసుకుని పైవట్ టేబుల్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చాలా తక్కువ టైంలో ఈజీగా ఎక్సెల్ లో క్రియేట్ చేయొచ్చండి. అది ఎలానో చూడండి. చూడండి వ్యూయర్స్, ఈ రిపోర్ట్ చూడండి. సేల్స్ పర్సన్ వాళ్ళు సేల్ చేసిన వాల్యూ, ఇక్కడ ఈచ్ సేల్స్ పర్సన్ అతను సేల్ చేసిన వాల్యూ అనేది ఒకే సెల్ లో 3 సేల్స్ వాల్యూస్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సేల్స్ వాల్యూకి సేల్స్ వాల్యూకి మధ్యలో స్పేస్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కామా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇలా ఉన్న డేటా అనేది నాకు ఎలా కావాలంటే ఇదిగోండి ఈ విధంగా రావాలండి. అంటే ఒకే సెల్ లో 3 సేల్స్ వాల్యూస్ ఉన్న ఈ డేటాని రోస్ వైజ్ గా ఈ విధంగా స్ప్లిట్ చేయాలండి. అతను నేమ్ రావాలి, రోస్ వైజ్ గా సేల్స్ వాల్యూస్ రావాలండి. ఇలా రావాలంటే ఈ సేల్స్ వాల్యూని టెస్ట్ కాలమ్స్ ఆప్షన్ ద్వారా సపరేట్ చేయడం, వర్టికల్ గా పేస్ట్ చేయడం, ఎక్స్ట్రా రోస్ ని కాలమ్స్ ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, ఇంత టైం ప్రొసీజర్ లేకుండా నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ టేబుల్ కి మీరు టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కంట్రోల్ టీ షార్ట్ కట్ ఓకే ప్రెస్ చేయండి. టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్రమ్ టేబుల్ రేంజ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీకు పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. ఆ డేటా అనేది ఇక్కడ మీకు ఇంపోర్ట్ అవుతుందండి. ఇప్పుడు మీకు ఈ సేల్స్ వాల్యూస్ అనేది రోస్ వైజ్ గా కన్వర్ట్ చేయాలంటే ఈ సేల్స్ కాలమ్ ని సెలక్షన్ చేయండి. నెక్స్ట్ హోమ్ ట్యాబ్ లో స్ప్లిట్ కాలమ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ బై డెలిమీటర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సేల్స్ వాల్యూలో ప్రతి సేల్స్ వాల్యూకి మధ్యలో ఏముందండి, స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ స్పేస్ అనేది సెలక్షన్ చేయండి. ఒకవేళ కామా ఉంటే కామా సెలక్షన్ చేయండి. ఇక్కడ స్పేస్ ఇవ్వండి. అడ్వాన్స్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఈ సేల్స్ వాల్యూ అనేది రోస్ వైజ్ గా రావాలి కాబట్టి రోస్ అనే రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా మీకు సేల్స్ వాల్యూస్ అనేది రోస్ వైజ్ గా కన్వర్ట్ అయిందా లేదా, ఆ నేమ్స్ కూడా ఆటోమేటిక్ గా డూప్లికేట్ వచ్చిందండి. ఇప్పుడు ఈ డేటా అనేది ఎక్సెల్ లో ఇంపోర్ట్ చేయాలి అంటే ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అగైన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీకు సపరేట్ షీట్ లో ఎక్సెల్ లో అప్డేట్ అవుతుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఈ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ కోడ్ అనేది కంపెనీ ప్రోడక్ట్ నేమ్, ఈ ప్రోడక్ట్ నెంబర్ అనేది రెండు మిక్స్ అయి ఉన్నాయండి. వీటిని సపరేట్ చేయాలండి. ఈ విధంగా సపరేట్ కాలమ్స్ లో ఇండివిడ్యువల్ గా ఆ నేమ్, ప్రోడక్ట్ కోడ్ సపరేట్ చేయాలంటే మీరు ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ యూజ్ చేయడం, ఇండివిడ్యువల్ కాలమ్స్ తీసుకోవడం, వాటిని కాపీ చేసి పేస్ట్ చేయడం, అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ లో ప్రతి రిపోర్ట్ మీరు క్రియేట్ చేసిన ప్రతి రిపోర్ట్ కి టేబుల్ ఫార్మేట్ అప్లై చేయాలండి. ఈ టేబుల్ కూడా టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. సెలక్షన్ చేసి కంట్రోల్ టీ ఓకే ప్రెస్ చేయండి. టేబుల్ ఫార్మేట్ అప్లై చేసిన తర్వాత డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ టేబుల్ రేంజ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు మాడిఫై చేయాల్సింది ప్రోడక్ట్ కోడ్ లో కాబట్టి ప్రోడక్ట్ కోడ్ కాలమ్ ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ లో ఉండదు, ఒక్కోసారి సెలక్షన్ చేసి స్ప్లిట్ కాలమ్ ఇక్కడ చూడండి బై నాన్ డిజిట్ టు డిజిట్. నాన్ డిజిట్ అంటే క్యారెక్టర్స్ అండి, అండ్ డిజిట్స్ అనేది సపరేట్ అవుతుంది. మీరు యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటండి, బై నాన్ డిజిట్ టు డిజిట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ ఇండివిడ్యువల్ కాలమ్స్ లో సపరేట్ అయిపోతుందండి. ఇక్కడ మీరు హెడ్డింగ్ కూడా మోడిఫికేషన్ చేసుకోండి. ఆ నేమ్ అనేది ప్రోడక్ట్ కోడ్ క్యారెక్టర్స్ అండ్ ఇక్కడ ప్రోడక్ట్ కోడ్ నెంబర్, ఇలా హెడ్డింగ్ నేమ్స్ చేంజ్ చేశారండి. ఇప్పుడు ఈ డేటా అనేది ఎక్సెల్ లో కన్వర్ట్ అవ్వాలంటే క్లోజ్ అండ్ లోడ్, అగైన్ క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ మీకు ఎక్సెల్ లో కన్వర్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం నేర్చుకునే ఈ ఆప్షన్స్ ద్వారా మనకున్న బెనిఫిట్ ఏంటంటేనండి, మీరు మోడిఫికేషన్ చేసిన ఈ డేటాలో ఎక్స్ట్రాగా ఏదైనా డేటా యాడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మోడిఫికేషన్ చేసిన రిపోర్ట్ లో అప్డేట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ట్రాగా శాంసంగ్ 4K టీవీ 98,000 యాడ్ చేశానండి. వన్స్ యాడ్ చేసిన తర్వాత సేవ్ చేయండి, కంట్రోల్ ఎస్. ఆ షీట్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ టేబుల్ డిజైన్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా అప్డేట్ అయిందా లేదా. ఇక్కడ ప్రోడక్ట్ కోడ్ అనేది క్యారెక్టర్స్ లో అండ్ నెంబర్స్ లో ఆటోమేటిక్ గా సపరేట్ అయిపోతుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి.
నా కంప్యూటర్ లో ఒక లొకేషన్ లో మంత్లీ ఎక్సెల్ ఫైల్స్ అనే ఒక ఫోల్డర్ ఉందండి. ఇందులో 3 మంత్స్ రిపోర్ట్ ఉందండి. సేల్స్ రిపోర్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదైనా ఒక రిపోర్ట్ ని ఓపెన్ చేశానండి. జనవరి మంత్ ఏ ప్లేస్ లో ఎంతెంత సేల్ చేసామో సేల్స్ వాల్యూస్ ఇవ్వడం జరిగిందండి. ఈ 3 మంత్స్ రిపోర్ట్స్ అనేది ఇండివిడ్యువల్ ఎక్సెల్ ఫైల్స్ అండి. ఈ ఫైల్స్ ని బేస్ చేసుకుని పైవోట్ టేబుల్ క్రియేట్ చేయించండి. ఎలాగో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ ఇండివిడ్యువల్ ఫైల్స్ లో ఉన్న డేటాకి టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేయండి. అలా 3 షీట్స్ లో ఉన్న డేటాకి నేను టేబుల్ ఫార్మేట్ అనేది ముందుగానే అప్లై చేశానండి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు ఒక న్యూ ఎక్సెల్ షీట్ తీసుకోండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. గెట్ డేటా, ఇక్కడ ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ ఫోల్డర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ ఎక్సెల్ ఫైల్స్ ఉన్న ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. డెస్క్టాప్ మీద మంత్లీ ఎక్సెల్ ఫైల్స్, ఇందులో ఎలాంటి ఫైల్స్ డిస్ప్లే అవ్వండి. మీరు డైరెక్ట్ గా ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఈ 3 ఫైల్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయా లేవా? ఇక్కడ మీరు కంబైన్ పక్కనే యారో మార్క్ ఉందా క్లిక్ చేయండి. కంబైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ టేబుల్ 1 దీన్ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా 3 మంత్స్ రిపోర్ట్ అనేది ఇందులో అప్డేట్ అయిందండి. జనవరి రిపోర్ట్, ఫిబ్రవరి రిపోర్ట్ అండ్ మార్చ్ రిపోర్ట్. ఇక్కడ మనకి ఫైల్ నేమ్ కూడా సపరేట్ కాలం లో వచ్చిందండి. ఇది అవసరం లేదండి. సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ క్వరీ సెట్టింగ్స్ లో నేమ్ అనేది ఏదైనా ఇవ్వండి. కంబైన్ ఫైల్స్ ఏదైనా ఇవ్వండి. ఇప్పుడు మీరు హోమ్ ట్యాబ్ లో క్లోజ్ అండ్ లోడ్ సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా, క్లోజ్ అండ్ లోడ్ టు ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు కంబైన్ చేసిన ఈ 3 ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి కదండి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ రిపోర్ట్ అనేది మీకు పైవోట్ టేబుల్ లో రావాలి కాబట్టి పైవోట్ టేబుల్ రిపోర్ట్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. మీకు ఆ రిపోర్ట్ లో ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. మీకు ఇక్కడ మంత్ వైజ్ గా, ప్లేస్ వైజ్ గా సేల్స్ వాల్యూస్ రావాలి కాబట్టి ఇక్కడ ప్లేస్ అనేది రోస్ లో డ్రాగ్ చేశానండి. మంత్స్ అనేది కాలమ్స్ వైజ్ గా రావాలి, కాలమ్స్ లో డ్రాగ్ చేశానండి. అండ్ సేల్స్ వాల్యూస్ లో డ్రాగ్ చేశాను. ఆటోమేటిక్ గా మనకి ప్లేస్ వైజ్ గా 3 మంత్స్ రిపోర్ట్ అనేది పైవోట్ టేబుల్ క్రియేట్ అయిందండి. ఇదిగోండి జనవరి, ఫిబ్రవరి, మార్చి మనకి ఫోల్డర్ లో 3 మంత్స్ రిపోర్ట్స్ ఉన్నాయండి. 3 ఎక్సెల్ ఫైల్స్, అదే పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ అయిందండి. ఇప్పుడు నేను సేమ్ ఫోల్డర్ లో ఏప్రిల్ రిపోర్ట్ అనేది యాడ్ చేశానండి. ఎక్స్ట్రాగా డేటా టైప్ చేసి ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసి ఆ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ కూడా అప్లై చేయండి. ఇప్పుడు ఏప్రిల్ డేటా ఆటోమేటిక్ గా ఈ పైవోట్ టేబుల్ అప్డేట్ అవ్వాలండి. అలా అప్డేట్ అవ్వాలంటే మీరు డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ రీఫ్రెష్ ఆల్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. అదిగోండి ఆటోమేటిక్ గా ఏప్రిల్ డేటా కూడా అప్డేట్ అయ్యిందండి. ఇలా ఎక్స్ట్రాగా ఎన్ని ఫైల్స్ అయినా యాడ్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు పైవోట్ టేబుల్ లో అప్డేట్ అవుతుందండి. ఓకేనా? చూడండి వేసి ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయండి. నేమ్, అతని ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ సేమ్ డేటా లాగే ఉన్నాయండి 2 టేబుల్స్. కానీ ఈ 2 టేబుల్స్ నేను కంపేర్ చేయాలండి. ఇందులో మనకి మ్యాచ్డ్ డేటా ఏది, అన్మ్యాచ్డ్ డేటా ఏది ఈజీగా మనం ఎక్సెల్ లో ఫైండ్ అవుట్ చేయించండి. మీరేం చేస్తారంటే కంపేర్ చేయాలనుకున్న ఈ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్స్ అనేది అప్లై చేయండి. సెలక్షన్ చేయండి, కంట్రోల్ టీ, ఓకే. అండ్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో టేబుల్ ఫార్మేట్ అప్లై అవుతుంది. టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది. దీనికంటూ ఒక టేబుల్ నేమ్ ఉంటుందండి. దీనికి ఇక్కడ డిఫాల్ట్ గా టేబుల్ 5 అని ఉందండి. నేను ఇక్కడ లిస్ట్ 1 అనే నేమ్ ఇచ్చాను. అలానే టేబుల్ 2 ను కూడా సెలక్షన్ చేయండి. టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. కంట్రోల్ టీ, ఓకే ప్రెస్ చేయండి. టేబుల్ డిజైన్ లోకి వెళ్ళండి. టేబుల్ నేమ్ వచ్చి లిస్ట్ 2, ఎంటర్. ఇప్పుడు ఏదైనా ఒక టేబుల్ ని సెలక్షన్ చేయండి. నేను ఫస్ట్ లిస్ట్ 1 అనే టేబుల్ ని సెలక్షన్ చేశానండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ టేబుల్ రేంజ్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీకు పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. మీరు ఈ 2 టేబుల్స్ ని ఏం చేస్తారంటే ఫస్ట్ టేబుల్ ని సెలక్షన్ చేశారు కదా, ఇప్పుడు మీరు క్లోజ్ అండ్ లోడ్ లోకి వెళ్ళండి. క్లోజ్ అండ్ లోడ్ టు ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయిందండి. ఇక్కడ ఓన్లీ క్రియేట్ కనెక్షన్. మీరు ఈ 2 టేబుల్స్ కి కనెక్షన్ ఇద్దాం అనుకున్నారు. సో కనెక్షన్ అప్లై చేయండి. ఓన్లీ క్రియేట్ కనెక్షన్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇలా ఫస్ట్ టేబుల్ కి అప్లై చేశారు. అలానే సెకండ్ టేబుల్ ని సెలక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ టేబుల్ రేంజ్ క్లోజ్ అండ్ లోడ్ టు ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్ ఓన్లీ క్రియేట్ కనెక్షన్ ఈ రేడియో బటన్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ చేయండి. షార్ట్ కట్ వచ్చి Alt F12. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో లిస్ట్ 1 ఉంది కదండి, ఈ టేబుల్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ హోమ్ ట్యాబ్ లో మెర్జ్ క్వరీస్ పక్కన యారో మార్క్ ఉంది, క్లిక్ చేయండి. మెర్జ్ క్వరీస్ యాజ్ న్యూ ఈ సెకండ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ బాక్స్ లో లిస్ట్ 1 సెలక్షన్ లో ఉందండి. సెకండ్ దానిలో డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది కదండి, లిస్ట్ 2 అనేది సెలక్షన్ చేయండి. ఇప్పుడు మీరు ఈ 2 టేబుల్స్ ని కంపేర్ చేయాలనుకుంటున్నారు. జాయిన్ కైండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ముందుగా మీరు ఈ 2 టేబుల్స్ లో కామన్ గా ఉన్న డేటా, మ్యాచ్డ్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. దీనికోసం మీరు యూజ్ చేసే ఆప్షన్ ఇన్నర్ ఓన్లీ మ్యాచ్డ్ రోస్, మ్యాచ్ అయిన రోస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఆ ఆప్షన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి.
ఇదిగోండి 2 టేబుల్స్ లో కామన్ గా ఉన్న డేటా అనేది మనకి డిస్ప్లే అయ్యిందండి. దీన్ని మీరు డైరెక్ట్ గా ఎక్సెల్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే క్లోజ్ అండ్ లోడ్, అగైన్ క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఎక్సెల్ లో మీకు సపరేట్ షీట్ లో మీకు కన్వర్ట్ అవుతుందండి. ఇక్కడ 2 టేబుల్స్ లో తీసుకున్న డేటా వచ్చి 40 రోస్ ఉన్నాయండి. కానీ కామన్ డేటా ఎంత ఉందండి? 30 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? అలానే లిస్ట్ 1 కి లిస్ట్ 2 కి అన్మ్యాచ్డ్ కంటెంట్ వెరిఫై చేయాలంటే ప్రీవియస్ గా మ్యాచ్డ్ రోస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్నర్ ఓన్లీ మ్యాచ్డ్ రోస్ అండి. అన్మ్యాచ్డ్ కూడా మీకు డిస్ప్లే అవ్వాలనుకుంటే ఫుల్ అవుటర్ ఆల్ రోస్ ఫ్రమ్ బోత్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి 4th కాలం ఓపెన్ అయిందా? ఇక్కడ లిస్ట్ 2 లో టేబుల్ మొత్తం డిస్ప్లే అవ్వాలండి. డేటా మొత్తం ఇక్కడ యారో మార్క్ ని క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి 2 టేబుల్స్ మీకు డిఫరెన్స్ వచ్చింది చూడండి. ఇక్కడ మనకి కామన్ గా ఉన్న డేటా మొత్తం పక్క పక్కనే ఉందండి. ఎక్కడైతే మనకి ఇక్కడ సెకండ్ టేబుల్ లో డేటా ఉందో అక్కడ ఫస్ట్ టేబుల్ లో ఎలాంటి డేటా లేదు, నల్ అని వచ్చేసింది. అలానే సెకండ్ టేబుల్ లో లేని డేటా మనకి ఫస్ట్ టేబుల్ లో ఇక్కడ ఉందండి. ఇలా ఈ 2 టేబుల్స్ ని ఒకేసారి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఫార్మేట్ అనేది ఎక్సెల్ లో కన్వర్ట్ చేయాలంటే క్లోజ్ అండ్ లోడ్, అగైన్ క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సపరేట్ షీట్ లో ఆటోమేటిక్ గా మనకి అప్డేట్ అవుతుందండి. ఓకేనా? అండ్ ఇప్పుడు మెయిన్ డేటాలో మీరు లిస్ట్ 1 లిస్ట్ 2 టేబుల్స్ లో ఏదైనా డేటా అడిషనల్ గా యాడ్ చేయండి. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి డేటా ట్యాబ్ లో రీఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఈ ఫార్మేట్ అనేది అప్డేట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఈ రిపోర్ట్ చూడండి. ఈచ్ పర్సన్ 3 మంత్స్ లో సేల్ చేసిన వాల్యూస్ ఇండివిజువల్ కాలం లోనే ఇచ్చానండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మంత్ కి సపరేట్ కాలం ఏం ఇవ్వలేదు కదండి. మంత్ అండ్ సేల్స్ ఈ 2 హెడ్డింగ్స్ ఒకే సెల్ లో ఇవ్వడం జరిగింది. కానీ నాకు రిపోర్ట్ అనేది ఎలా కావాలంటే ఈ విధంగా రావాలండి. పర్సన్ నేమ్, డేట్, సేల్స్ వాల్యూ అంటే ఇక్కడ హారిజంటల్ గా ఉన్న డేటా వర్టికల్ గా ఆటోమేటిక్ గా రావాలండి. అండ్ డేట్ కాలం కూడా సపరేట్ గా రావాలండి. అంటే నార్మల్ టెస్ట్ ని డేట్ గా ఎలా కన్వర్ట్ చేయాలి, అది కూడా సపరేట్ కాలంలో వచ్చే విధంగా ఎలా కన్వర్ట్ చేయాలో ఒకసారి చూడండి. ఇదే కదండి మెయిన్ రిపోర్టు. దీన్ని సెలక్షన్ చేసి టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. కంట్రోల్ టీ. ఓకే ప్రెస్ చేయండి. టేబుల్ ఫార్మేట్ అప్లై అయింది. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ టేబుల్ రేంజ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు పర్సన్ కాలం ఉంది కదండి, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అన్పైవోట్ అదర్ కాలమ్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా మీకు కాలమ్స్ వైజ్ గా ఉన్న సేల్స్ వాల్యూస్ అనేది రోస్ వైజ్ గా కన్వర్ట్ అయ్యింది. దానికి సంబంధించిన హెడ్డింగ్స్ కూడా ఆటోమేటిక్ గా డూప్లికేట్ నేమ్స్ వచ్చినాయి చూడండి. అంటే ఇక్కడ మనకి డేట్ కాలం వచ్చిందండి, కానీ ఇక్కడ మనకి సేల్స్ అనే వర్డ్ అవసరం లేదండి. దీన్ని రిమూవ్ చేయాలి. ఈ డేట్ కాలం ఒక్కదాన్ని సెలక్షన్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ టెస్ట్ ఆఫ్టర్ డెలిమీటర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సపరేట్ అవ్వాల్సింది మైనస్ అండి, మైనస్ సింబల్ కాబట్టి దాన్ని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ సేల్స్ అనే వర్డ్ అనేది డిలీట్ అయిపోతుందండి. ఇక్కడ మనకి డేటా ఏముందండి, జనవరి డాష్ 2024. ఇది డేట్ రూపంలో కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ డాష్ ప్లేస్ లో ఏం చేస్తారంటే డేట్ లాగా కన్వర్ట్ అవ్వాలంటే మీరు ఫార్వర్డ్ స్లాష్ అనేది రీప్లేస్ చేయండి. అంటే మీరు ఇక్కడ రీప్లేస్ వాల్యూస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. వాల్యూ టు ఫైండ్ ఇక్కడ మైనస్ ఏది రీప్లేస్ అవ్వాలండి, ఫార్వర్డ్ స్లాష్. ఓకే ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా రీప్లేస్ అయింది. ఇప్పుడు మీరు ఈ డేట్ కాలం మీద రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ టైప్ డేట్ ఫార్మేట్ లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా డేట్ గా కన్వర్ట్ అయిందా లేదా? అలానే ఇక్కడ హెడ్డింగ్స్ కూడా చేంజ్ చేయండి. ఇక్కడ యాట్రిబ్యూట్ అని ఉందండి, డేట్. అలానే ఇక్కడ సేల్స్. ఓకే, ఇలా యాడ్ చేసి అండ్ కన్వర్ట్ చేయాల్సిన ఆ టేబుల్ కి ఎలాంటి నేమ్ అయితే ఉండాలో ఆ నేమ్ కూడా ఇవ్వచ్చండి. లేదా డిఫాల్ట్ గా టేబుల్ 10 ఉంది కాబట్టి అదే ఉంచి మీరు డైరెక్ట్ గా ఏం చేస్తారు, హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. క్లోజ్ అండ్ లోడ్, క్లోజ్ అండ్ లోడ్. ఇదిగోండి ఆటోమేటిక్ గా మనకి ఎక్సెల్ లో అప్డేట్ అవుతుందండి. ఇప్పుడు మీరు మెయిన్ డేటాలో ఏదైనా అప్డేట్ చేయండి. ఎక్స్ట్రాగా వేరే నేమ్ ఇస్తున్నానండి, జ్యోతి. అండ్ సేల్స్ వాల్యూస్ వచ్చి ఏదైనా సంథింగ్ యాడ్ చేశానండి. ఇప్పుడు కన్వర్ట్ చేసిన టేబుల్ ని ఆ ఫార్మేట్ ని సెలక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. రీఫ్రెష్ ఆల్. అదిగోండి ఆటోమేటిక్ అప్డేట్ అయిందా లేదా? ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయాలని, కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.